తారలు కనపడితేనే వస్తున్నాయి. మలాకి వరకు, మలాకి నుంచి 400 సంవత్సరములు చీకటైపోయింది. మళ్ళీ దేవుడు ఈ కృపతో సంబంధం కలిగి ఉన్నదా? యూదా మర్చిపోయాడు. యాకోబు యొక్క మాటలు యూదా మర్చిపోయాడు. యాకోబు కుమారులందరూ దీవిస్తాను రండి అని 49వ ఆదికాండంలో చూస్తే 8, 7, 8 వచనాల్లో చూస్తే యూదాకి ఒక కనానీయురాల్ని చేసేసుకున్నాడు. ఆ కనానీయురాలు ద్వారా 3 కుమారులు పుడతారు. ఒకడు ఏరు కూడా చనిపోతాడు. తర్వాత శేల చిన్నవాడు కాబట్టి ఇవ్వట్లేదు మామయ్య. కానీ వంశమిచ్చినప్పుడు ఆత్మ ఏ కాలములో ఎట్టి కాలములో సూచించినో దానిని విచారించి పరిశోధించి కోసం శ్రమ పడ్డదంట. తామారు తన వైద్య వస్త్రములు వేసుకుని ముసుకి వేసుకుని తన కారణం అంటే ఇదిగో ఆమె త్యాగం చేసింది. ఎవరి కోసం త్యాగం చేసింది ఆవిడ? ఈ కృప గురించి. 9 ఆయన మహావీరునికి అధిక బల సంపూర్ణుడు. బిలాముతో మాట్లాడి పెట్టాడు. అలా మలుచుకుంటాడంటే దేవునికి సాధ్యం ఏది లేదండి. మాట లేదు ఏసావు. ఆ కింద వచ్చిన తర్వాత మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు రండి 38వ అధ్యాయానికి రండి, తర్వాత చదువుకోండి.